హాయ్ చిట్కు పిల్లలు, వెల్కమ్ టు చిట్టి కథలు. నేను మీ చిట్టి. ఈరోజు మనం వినబోయే కథ ఏంటంటే, అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక చిట్టి కుందేలు ఉండేది. ఒకరోజు అది బాగా భోంచేసి నిద్ర వచ్చి ఒక చెట్టు కింద పడుకుంది. బాగా తినింది కదా, నిద్ర మత్తులోకి బాగా జారుకుంది. ఆ కుందేలుకి నిద్రలో చాలా కలలొచ్చాయి. ఈ భూమంతా విరిగిపోతున్నట్టు, రెండు ముక్కలు అవుతున్నట్టు, బద్దలైపోతున్నట్టుగా కలొచ్చింది. ఈలోగా ఏదో కింద పడేసరికి ఉలికిపడి లేచింది కుందేలు. లేచి లేవగానే అయిపోతుంది, భూమంతా బద్దలైపోతుంది, అమ్మ బాబాయ్ పరిగెత్తాలి ఇక్కడి నుంచి. ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్ళాలో ఏంటో బాబోయ్, నాకు భయం వేస్తుంది. అమ్మ, ఇంకెంత దూరం పరిగెత్తాలో ఏంటో, అమ్మ అంటూ కుందేలు పరిగెడుతూ ఉంది. పరిగెడుతున్న ఆ కుందేలుని ఒక నక్క చూసి ఆపింది. ఏంటి ఎందుకంత ఆయాసపడుతూ పరిగెడుతున్నావు, ఏమైంది అని అడిగింది ఆ నక్క. దానికి ఆ కుందేలు, అయిపోయింది, భూమంతా బద్దలైపోతుంది, రెండుగా చీలిపోతుంది, మనం వెంటనే అడవి వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, కొంచెం సేఫ్గా ఉన్న ప్లేస్కి వెళ్ళిపోవాలి, పద అంటూ ఆ కుందేలు చెప్పగానే నక్క కూడా భయపడిపోయి, అవునా, ఎప్పుడు జరిగింది ఇదంతా అని అడిగిందా నక్క. ఇందాక నేను పడుకున్నప్పుడు బాగానే ఉంది, లేచేసరికి భూమంతా బద్దలైపోతుంది, పద అని కుందేలు కంగారు పెట్టేసరికి నక్క కూడా కుందేలు వెనకాలే పరిగెత్తింది. ఆ పరిగెడుతున్న వీళ్ళిద్దరిని చూసి చెట్టు మీద నుంచి కోతి, ఏంటి అలా పరిగెడుతున్నారు, ఏమైంది ఇప్పుడు అని అడిగింది. ఏంటి నువ్వు ఇంకా చెట్టుకొమ్మ పట్టుకొని వేలాడుతూ ఉన్నావు, అంతా అయిపోతుంది, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఆ చెట్టు విరిగి పడిపోకముందే పద మాతో అంది ఆ కుందేలు. దానికి వంత పాడుతూ నక్క కూడా, అవునవును, పద వెళ్ళిపోదాం అని చెప్పి కోతిని కూడా వాటితో పాటు తీసుకెళ్ళాయి. కోతి చెట్లు దూకుతుంది కదా, ఆ చెట్టు నుంచి ఈ చెట్టుకి తొందరగా హడావిడిగా దూకుతున్న కోతిని చూసి ఒక జింక అడిగింది, ఏమైంది, ఎందుకు అలా పరిగెడుతున్నారు అందరూ అని. అంత నిదానంగా అడుగుతావేంటి, భూమి రెండు ముక్కలైపోతుంటే అని చెప్పింది కోతి. కోతి వెనకాలే పరుగున జింక కూడా వెళ్ళింది. ఇలా ఒకదానికొకటి చెప్పుకుంటూ ఒక యానిమల్ తర్వాత ఇంకో యానిమల్ అన్నీ వరుసగా భయంతో పరిగెడుతూ ఉన్నాయి. ఈ యానిమల్స్ అన్నీ పరిగెట్టడం చూసిన ఎలిఫెంట్, ఏమైంది, ఎందుకు అందరూ అలా పరిగెడుతున్నారు అని నిదానంగా అడిగింది. అమ్మ బాబోయ్, మీకు ఇదంతా చెప్పే టైం మా దగ్గర లేదు, భూమి రెండు ముక్కలుగా విరిగిపోతుంది, మేమైతే సేఫ్గా ఉండే చోటుకి వెళ్తున్నాం, నువ్వు వస్తానంటే మాతో రా, లేదంటే నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి డీర్ కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళింది. వీళ్ళందరిలాగా నేను ఎలా ఫాస్ట్గా పరిగెత్తగలను, ఉండండి, నేను మీకులాగా పరిగెత్తలేను, మెల్లిగా నడుచుకుంటూ రావాలి, నాకు తోడుండండి ఎవరైనా, అబ్బా అంటూ ఆయాసపడుతూ రొప్పుతూ పరిగెడుతుంది ఆ ఎలిఫెంట్. అలా భయంతో పరిగెడుతున్న యానిమల్స్ అన్నీ లయన్ డెన్ దాటుతూ వెళ్ళాయి. అప్పుడేమో సింహం పడుకొని ఉంది. యానిమల్స్ అన్నీ గోల చేస్తూ వెళ్తున్నాయి కదా, వాటి గోలకి వాటి అరుపులకి సింహానికి మెలకు వచ్చేసింది. మంచిగా పడుకున్న టైంకి ఎవడు నన్ను డిస్టర్బ్ చేసింది అంటూ సింహం నిద్ర లేచింది. ఒక్కసారిగా అరిచి బయటికి వచ్చి చూసేసరికి యానిమల్స్ అన్నీ పరిగెడుతున్నాయి. ఏమైంది, ఎక్కడికి మీరంతా పరిగెత్తేది అని సింహం అడుగుతున్నా ఏవి పట్టించుకోవట్లేదు. ఒక్కసారి సింహం గట్టిగా అనేసరికి అన్ని యానిమల్స్ అక్కడే స్టాచ్యూ అయిపోయాయి. నీకు నడవటానికే కష్టం, అలాంటిది నువ్వు పరిగెడుతున్నావా, ఏంటి ఎలిఫెంట్, ఏమైంది అని సింహం ఎలిఫెంట్ని అడిగితే, మహారాజా, ఈ భూమంతా బద్దలైపోతుంది మహారాజా, మీరు కూడా మాతో పాటే రండి, మనం ఎక్కడైనా సేఫ్గా ఉండే ప్లేస్కి వెళ్దాం అని భయపడుతూ చెప్పింది ఆ ఎలిఫెంట్. ఏంటి, భూమి బద్దలవుతుందా, ఎవరు చెప్పారు నీకు ఈ మాట అని అడిగింది లయన్ ఎలిఫెంట్ని. ఇదిగో ఈ డీరే మహారాజా అని చెప్పగానే లయన్ డీర్ దగ్గరికి వెళ్ళి అడిగింది, ఏంటి, భూమి బద్దలైపోతుందా, నీకెలా తెలుసు అని అడిగేసరికి భయపడ్డ డీర్, నాకు కోతి చెప్పింది మహారాజా అని భయపడుతూ ఆన్సర్ చేసింది ఆ డీర్. ఏంటి అంటూ ఒక మాట అడగగానే కోతి కాస్త కింద కూర్చొని, మహారాజా, నాకేం తెలుసండి, నన్ను వీళ్ళంతా తీసుకెళ్తుంటే నేను వెళ్తున్నాను అంతే, నాకేమీ తెలీదు, నాకు అదిగో ఆ నక్క చెప్పింది
అని చెప్పింది ఆ కోతి. "మ్మ్" అంటూ నక్క వైపుకు చూసి సింహం గట్టిగా అనగానే, మహారాజా, నేనెందుకు మహారాజా వీళ్ళందరికీ చెప్తాను, అదిగో ఆ ర్యాబిటే అంటూ ర్యాబిట్ కేసి చూపించింది ఆ నక్క. ఇది ఇక్కడ మొదలైందన్నమాట. చెప్పు అంటూ ఆ ర్యాబిట్ దగ్గరికి వెళ్ళింది లయన్. మహారాజా, మరేమో అని ఏడుస్తూ ఉంటే, "చెప్, ఏడవకుండా చెప్పు" అంది ఆ లయన్. మరేమో నేను బూతిని పడుకున్నాను కదా, నేను నిద్రలోంచి లేచేసరికి పిడుగు కూడా పడింది మహారాజా, దాంతో నాకు భయం వేసింది అంటూ ఏడుస్తూ చెప్పింది ఆ ర్యాబిట్. "ఎక్కడ పడుకున్నావు నువ్వు?" అడిగింది లయన్. రండి చూపిస్తాను అంటూ యానిమల్స్ అందరినీ తీసుకొని వెళ్ళింది ఆ ర్యాబిట్. అది పడుకున్న చోటు చూపించేసరికి సింహం గట్టిగా నవ్వి, "ఇప్పుడు అర్థమైంది నాకు, భూమి ముక్కలుగా విరిగిపోతుందని నీకెందుకు అనిపించిందో" అని లయన్ అనగానే, "ఎలా మహారాజా?" అని మిగతా యానిమల్స్ అన్నీ ఆశ్చర్యంగా అడిగాయి. "ఇదిగో ఈ చిట్టి ర్యాబిట్ కూర్చుంది ఈ కొబ్బరి చెట్టు కింద. ఆ కొబ్బరి చెట్టు మీద నుంచి కొబ్బరికాయ కింద పడేసరికి ఉలిక్కిపడి లేచింది బుడ్డది. దాంతో భయపడిపోయి మిమ్మల్ని అందరినీ కూడా భయంతో పరిగెత్తించింది. భూమి లేదు, ఏమీ లేదు, వెళ్ళండి, నేను పడుకోవాలి" అని చెప్పగానే మిగిలిన యానిమల్స్ అన్నీ ఏ ఏ ఏ అంటూ హ్యాపీగా వాటి చోటికవి వెళ్ళిపోయాయి. ఈ స్టోరీని బట్టి మనకు అర్థమైంది ఏంటి? ఎవరైనా ఏదైనా చెప్తే ముందు వెనక ఆలోచించకుండా వాళ్ళ వెనకాల పరిగెత్తకూడదు. అర్థమైందా? ఇది ఇవాల్టి చిట్టి కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.